అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ధర్మము, అర్థము, కామము, మోక్షము. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వీటిని సాధించాలి. ధర్మము ఎంతో కొంత నేర్చుకుంటాం, చిన్న చిన్నవి, అది కూడా ఇంట్లో తల్లిదండ్రి నేర్పిస్తే. అర్థము, కామము విపరీతంగా ఈ రెండింటి మీద పడిపోతాం. మోక్షము అసలు దాని గురించి ఆలోచించే సమయం లేదు, అవకాశం లేదు, అవసరం లేదు అనుకుంటాం చాలా మందిని. ఎటువంటి జన్మ వచ్చేదిందో తెలియదు, తర్వాత ఏం జరిగేదిందో తెలియదు. మనం సంపాదించుకున్నటువంటి డబ్బు, బంధువులు, చుట్టాలు, మిత్రులు వీళ్ళందరూ కూడా మనని ఒక్క రోజైనా కూడా కనీసం బతికిస్తారన్న గ్యారంటీ లేదు. కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చినా డాక్టర్ మనల్ని ఒక్కరోజు ఎక్స్ట్రా బతికించగలడా? సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మోక్ష సాధన అన్నిటికంటే ముఖ్యము. అయితే మోక్ష సాధన రావాలి అంటే మధ్యలో ఉన్నటువంటి అర్థము, కామము తగ్గించుకోవాలి. అర్థము, కామము మన లోపల ఉన్నంత వరకు, అర్థము అంటే డబ్బు సంపాదన అని అర్థం అంటారు. కామము అంటే బంగ్లాలు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, డబ్బు సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ ఏవైతే కోరికలు ఉంటాయో ఈ రెండు ఉన్నట్లయితే మనకు జీవితంలో ఎదగడం కష్టం. ఒక స్థాయి వరకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించుకున్నంత వరకు సంపాదించుకుని ఆ తర్వాత మనలోని పరిణతికై మనము కష్టపడాలి. మనలోని పరిణతికై మనము ఆలోచించాలి. మనలోని పరిణతికై భగవంతుని ప్రార్థించాలి. మనలోని పరిణతికై మనం నిత్యము సాధన చేయాలి. ఆ సాధన కోసం మనకు ఉపయోగపడేటటువంటిదే భజగోవిందం. భజగోవిందం అంతా కూడా చెప్పేది ఏంటంటే మనం చేస్తున్నటువంటి తప్పులను మనకి ఎత్తి చూపుతూ ఇవి మీరు తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులకు పరిష్కారం ఏమిటి అంటే మీ లోపల పరిణతి రావాలి. ఆ పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాధన ద్వారా వస్తుంది. సాధన ఎలా వస్తుంది? ఆలోచించడం ద్వారా వస్తుంది. సో ఎలా ఆలోచించాలి? అది కూడా మనకు మార్గం చూపిస్తున్నారు. సో కాబట్టి హిందూ ధర్మంలో ఏంటంటే మనం ఎలా ఆలోచించాలి, ఏ మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయాలు మనకే చెప్పి ఆలోచన విధానాన్ని, పద్ధతిని కూడా మనకు తెలియజేస్తున్నారు. సో ఇది బహుశా ఇంకా ఏ ధర్మంలోనూ కూడా ఉండదు. ఎందుకంటే ఎలా ఆలోచించాలో చెప్పడం ఏమిటి? నేను ఆలోచించేసి మీకు చెప్పచ్చు, కానీ అలా కాదు, నువ్వు ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం అన్నమాట. సో అది కూడా చెప్పగలిగినటువంటి ధర్మము మన హిందూ ధర్మం. ఇందులోపల శంకరాచార్య ఏం చేశారంటే పరిణతి సాధించాలి అంటే ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. ఇంకోటి చేస్తే ఇచ్చేది కాదు. గుడి లోపల పూజారి మన బదులు చేస్తాడు, ఆయన తోచినట్టుగా చేస్తాడు, ఆ ఫలితం మనకు వచ్చే అవకాశం లేదు. దాన్నే పవిత్రంగా మనం ఇంట్లో కూర్చుని ఆ మంత్రాన్ని ఉపదేశించి భగవంతుని అలా కళ్ళ ముందు పెట్టుకుని చేస్తే ఎంతో కొంత పుణ్యం దక్కేదేమో. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు కూడా మన బద్ధకాని కోసం అని చెప్పేసి, మనకు సుఖంగా ఉండడం కోసం అని చెప్పేసి మనము మన పనులు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఈ నోములు, భజనలు, వ్రతాలు, పారాయణాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే అందులోపల ఎటువంటి తెలివి ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. అలా కూర్చోవడము, బండ గొంతులు వేసుకుని పాఠేసేయడాలు, నోములు చేయడాలు, దాంట్లో ఏముంటుంది? అంటే అవే పనులు, రిపిటేషన్స్. వీటి ద్వారా ఏం జరుగుతుంది అంటే రిపిటేషన్స్ ద్వారా కొద్దిసేపటికి భగవంతుడు దూరం అయిపోతాడు. చేస్తున్నారు కదా అని లక్ష్మి గారు మీరు కాల్లో ఉన్నారా అమ్మా, లేకపోతే ఏదైనా పని మధ్యలో ఉన్నారా? కేఎస్ లక్ష్మి గారు. సో ఓకే, అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సారీ ఏం చెప్పాను నేను, మర్చిపోయాను. ఒక్కసారి ఎక్కడున్నా? నోములు వ్రతాలు బండగొంతులు వేసుకుని అరుస్తా ఉంటారు. అది ఊరికే జోక్ గా అన్నారు, అది అలా ఏం లేదు. అందరూ చాలా శ్రావ్యంగా కూడా పాడతారు. యాంత్రిక, అది నేను జస్ట్ మీకు జోక్ గా ఉంచడానికి, అప్పుడప్పుడు కాస్త సరదాగా ఉండడానికి అంటాను, కానీ అలా ఏం లేదు. చాలా శ్రావ్యంగా పాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు వచ్చిన అబ్జెక్షన్ అలా ఎక్కడొస్తుంది, అది కరెక్ట్ గా నేను చెప్పినట్టుగానే మళ్ళీ ఇలాగ రిపీట్ చేసి చెప్పాలా? సో అది అది అదేంటంటే ఆ రిపిటేషన్స్ లోపల యాంత్రికత డెవలప్ అవుతుంది. యాంత్రికత రొటీన్ గా చేయడం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ముందు నేను లలిత సహస్రనామం నేర్చుకుంటున్నాను, శ్రద్ధగా నేర్చుకుంటున్నాను, చేస్తున్నంతసేపు కాస్త జాగ్రత్తగా ఉంటాను, శ్లోకం తప్పు చదవద్దు,
మా భావం తప్పు చదవద్దు, అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తాను. భగవద్గీత నేర్చుకుంటాను, అమ్మో ఇక్కడ విసర్గ ఉంది, ఓ ఇక్కడ ఆఘాత ప్రయోగం వేయాలి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం అన్నమాట. అవగ్రహం, అమ్మో బాబోయ్ ఇక్కడ అవగ్రహం ఉంది, ఓకే ఇక్కడ అనుస్వార నియమం ఉంది, ఇవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా ఉంటాం. ఉండి కొన్నాళ్ళకి ఏమైతే అవి నోటికి వచ్చేస్తాయి. నోటికి రాగానే ఏమవుతుందంటే నోరు మంత్రాలు చదువుతూ ఉంటుంది, మనస్సు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే యాంత్రికత వల్ల శబ్దం నుంచి వచ్చేటటువంటి శక్తిని మనం కోల్పోతాం. శబ్దానికి ఖచ్చితంగా శక్తి ఉందన్న సంగతి చాలాసార్లు తెలుసుకున్నాం. అయితే అందులోపల ఏమైందంటే యాంత్రికత వల్ల, తర్వాత హంగులు ఆర్భాటాల వల్ల వాటిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పోతుంది, మొదటిది. రెండవది ఏంటంటే అసలు ఎందుకు చేస్తున్నాము అనేటటువంటిది తెలుసుకోకపోవడం. అంటే అసలు కారణం ఏమిటి, కారణం ఏమిటి? ఇప్పుడు ఒక 10 మంది చేస్తున్నారు, ఇంకో 10 మంది వచ్చేసి వాళ్ళని చూసి అనుసరించి చేస్తున్నారు అంతే. కాళ్ళు కడుక్కోవాలి, గుడి నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకూడదు అంటారు. ఎవడో వచ్చి గుడి నుంచి గుడికే వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కాళ్ళు కడుక్కోవచ్చో లేదో అని చెప్పి ఆలోచిస్తున్నాడు. కాళ్ళు కడుక్కుంటే ఈ గుడిలో వచ్చిన పుణ్యం అంతా గంగలో కలిసిపోతుందేమో. 2 గుళ్ళకి వెళ్ళాలనుకోండి, నాతో వచ్చిన గ్యాంగ్ ఏం ఆలోచిస్తున్నారంటే మొదటి గుడిలో దర్శనం చేసుకున్నాం, రెండో గుడికి వెళ్ళిన తర్వాత కాళ్ళన్నీ బురద అయ్యాయి, ఇప్పుడు ఈ కాళ్ళు కడుక్కుంటే మొదటి గుడిలో వచ్చిన పుణ్యం పోతుందా? సో ఇలాగ మనకేమవుతుందంటే మూఢనమ్మకాలకు దారి తీయడము, ఎందుకు చేస్తున్నామో మనం తెలియకుండా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. అపవిత్ర పవిత్రోవా అని చల్లుకుంటాం, ఎందుకు చేస్తున్నామో తెలియాలి. సారూప్య సాయుధ్యం సాధించడం కోసమై నేను తెలుసుకోవాలి ముందు, అది ఎందుకోసం చేస్తున్నాను, తర్పణములు నేను ఎందుకోసం ఇస్తున్నాను. సో తెలుసుకుని దాన్ని ఆ పద్ధతిలో చేసినంత వరకు పర్వాలేదు. అసలు సందర్భం వేరు, నువ్వు వచ్చి పాడింది వేరు. 1947 దానికి జెండా ఎగరేయడానికి వచ్చేసేసి అక్కడికి వచ్చేసి మాఘ మాసం ఎప్పుడు వస్తుందో అని పాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత జోక్ గా ఎంత ఫన్నీగా ఉందో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఊహించుకోండి అక్కడ జెండా ఎగురుతోంది. ఆ జెండా ఎగురుతున్నప్పుడు మీరు అక్కడికి వచ్చేసి చక్కగా వాడుకో, చూడు దీంట్లో వస్తుందేమో, కానీ ఇది తీసుకెళ్ళడానికి లేదు. నువ్వు ఓటీపీ వస్తే చెప్పు, వెంటనే ఇచ్చే గివ్ మీ బ్యాక్. సారీ అబౌట్ ఇట్. అప్పుడు మాఘమాసం పాట జెండా వందనం దగ్గర, జెండా వందనం ఏ విధంగానైతే మనం జీవితంలో వెనక్కి వెళ్ళిపోతామో, ఇలాంటి పనులు చేయడం ద్వారా మనం జీవితంలో వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే కాస్త మనము జాగ్రత్తగా లేకపోయినా కూడా వెనక్కి లాగడానికి ఎన్నో శక్తులు ఉన్నాయి. అందుకోసం అని చెప్పి అవసరమైన ఎక్కడ ఏ పని చెయ్యాలో ఆ పని చేయాలి. మీరు ఒక పార్టీకి వెళ్ళారు, చక్కగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, అక్కడ పాడుకోండి, చక్కగా అంత్యాక్షరి పాడుకోండి, మంచి పాటలు పాడుకోండి, సరదాగా ఉండండి. కానీ దాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర లేకపోతే జెండా ఎగురుతోని చక్కగా అక్కడ వచ్చి పాడతానంటే ఎట్లాగా? పాడకూడదు. ఈ విధంగా ఏమైపోతుందంటే మనకు వచ్చినటువంటి ఇవన్నిటి వల్ల వీటి లోపల ఇరుక్కుపోయి మూఢనమ్మకాలతోని మనము పెరుగుతూ అసలు ఎందుకు జీవిస్తున్నామో తెలియక దేవుణ్ణి ఒక చిన్న గదికి మనము పరిమితం చేసేసి మనం ఏంటంటే మనం ఎదగడం లేదు సరిగదా, ఆధ్యాత్మికత ఎదగడం లేదు సరిగదా, ఇదే జీవితం అని మళ్ళీ మనం తర్వాత తరాలకు కూడా అదే నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము పాడైతే పాడయ్యాం, మన తర్వాత తరాలకు కూడా మనము చెడే నేర్పిస్తున్నాము. కాబట్టి ఏంటంటే అర్థకామాల కోసం చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ కాదు, పరిణతి కోసం చెయ్యాలి. మానవ జన్మ ఎందుకు వచ్చింది? ప్రారంధాన్ని అనుభవిస్తూ కొత్త పాపములు ఆగామి చేసుకోకుండా ఉండాలి. రెండవది ఏంటి? అవకాశం ఉంటే మోక్షం వైపు కూడా వెళ్ళి అసలు జన్మంటూ లేకుండా చేసుకోవాలి. కనీసం జన్మంటూ లేకుండా చేసుకోవడం కష్టమైతే కనీసం పుణ్యకార్యాలు చేస్తూ వచ్చే జన్మకైనా కూడా ఎదిగే స్థాయికి వెళ్ళగలిగేటటువంటి ప్లేస్కి వెళ్తే సరిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తించడానికి కోసమే మనకు రకరకాల మార్గాలు వచ్చాయి. అర్ధకామములను గర్హిస్తూ అర్ధకామములను తిడుతూ వచ్చినటువంటిదే ఈ భజగోవిందము. బాబు ఇది ఎప్పటికీ కూడా తప్పు. ఈ అర్థము కామము అనేటటువంటి దారిలో వెళ్ళావంటే నువ్వు పతనం అయిపోవడమే. ధర్మం కావాలి, నీకు మోక్షం కావాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి, చివరికి మానవ జన్మ ఎత్తావు కాబట్టి మళ్ళీ జన్మలేనటువంటి జీవితానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేదే భజగోవిందం అని చెప్పేసి మనం తెలుసుకునే లోపల కొన్ని శ్లోకాలను తెలుసుకుందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి యుక్తుంకరణే భజ గోవిందం. మూఢజహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధి మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం నళినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం నళినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే భజ గోవిందం భజ గోవిందం యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుకృకరణి. గోవిందుడిని భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని భజించు. దైవాన్ని ఎప్పుడూ నీ స్మృతి లోపల పెట్టుకో. అంటే రామ్ 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 అని అనేయడం కాకుండా భగవంతుడు ఎవరు, నేనెవరు, మా ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి, ఇలా ఆలోచిస్తూ 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 ఉండాలి. ఎందుకంటే నువ్వు నేర్చుకున్నటువంటి ఈ వ్యాకరణం ఏదైతే ఉందో, నువ్వు చేస్తున్నటువంటి వృత్తి పనులు ఏవైతే ఉన్నాయో నిన్ను ఎప్పటికీ రక్షించవు. వెనకాల ఆల్రెడీ నలుగురు రెడీగా ఉన్నారు నిన్ను మోసుకెళ్ళడానికి. ఎంతసేపు ధనాన్ని సంపాదించడం కోసం అని చెప్పేసి నువ్వు పాకులాడతావు. కాస్త బుద్ధి పెట్టి మంచి మనస్సులో కోరికలన్నీ వదిలేసేసి ప్రశాంతంగా ఉండు. ఎంత దొరికితే దాంతో సంతోషంగా ఉండొచ్చు కదా. ఎల్లభసే నిజ కర్మోపాతం. సో అదే ఆనందంగా ఎంజాయ్ చేయి. నువ్వు వచ్చిన ఎంత వస్తే అంత అజగర న్యాయం అని మనం తెలుసుకున్నాం. తర్వాత ఏమన్నాడు, కామం గురించి చెబుతూ కామం ఎంత చెడ్డది అని చెప్పేసి శరీరాన్ని వర్ణిస్తూ, ఈ శరీరం అనేటటువంటిది మాంసము మలమూత్రాలతో ఉన్నటువంటి ఈ దుర్భరమైనటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఈ శరీరం పైన నువ్వు విరక్తిని పెంచుకుంటే అప్పుడు కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయో అప్పుడు నువ్వు భగవంతుడి పైన ధ్యాస చేయడానికి అవకాశం ఉంది అని గత వారం మనం ఏం తెలుసుకున్నాము. ఈ జీవితం అనేటటువంటిది అశాశ్వతము. ఇలా చూసే లోపల అలా అయిపోయింది. నిన్న పిల్లలము అనుకున్నాం, ఇవాళ ఆల్రెడీ పెద్దవాళ్ళం అయ్యాము. మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యేంత స్థలానికి వచ్చేసాము. ఇప్పుడు
ఇప్పుడు మనం చూస్తుంటే పిల్లల్ని చూస్తుంటే మనం పెద్దవాళ్ళం అయ్యాము అనేటటువంటి విషయం తెలుస్తుంది. అది కాక ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా నీకు రోగాలు, తర్వాత మన దురభిమానాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ప్రపంచం అంటే ఏమనుకుంటున్నావు? శోకంతో కూడినటువంటిది. కాబట్టి ఇప్పటికైనా నీకు వైరాగ్యం తెప్పించుకుని దేవుడిని నువ్వు పూర్తిగా దేవుడి వైపు మార్గం మల్లు. ఎందుకంటే లోకం శోకహతంచ సమస్తం. లోకం ఉన్నదంతా కూడా శోకహతమే. అంత ఈ మొత్తం శోకమే. కాబట్టి దీని నుంచి నువ్వు బయటపడి వైరాగ్యాన్ని పెంచుకో. ఇంతవరకు మనము తెలుసుకున్నాము. ఈ వారం ఏం తెలుసుకుంటున్నాము? యావద్ విత్తు అంటే ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనము విత్తము అంటే డబ్బు. అంటే జీవితం ఎప్పుడెప్పుడైతే మనము డబ్బు సంపాదించుకుంటూ ఉంటామో, యావత్ ఎప్పటి వరకు మనము విత్తనము అంటే మనము డబ్బు. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మనం విత్తము అంటే డబ్బు అని చెప్పేసి లెక్క. ఆ డబ్బు సంపాదించుకున్నంత వరకు, అంటే ఎంత డబ్బు అయితే సంపాదించుకుంటామో దానికి కావలసినటువంటి శక్తి ఉంది మనకు, ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఉంటాం. యావత్ విత్త ఉపార్జన అంటే ఆర్జించడం. అలా ఉన్నంత వరకు కూడా జనము, పరివారం వీళ్ళందరూ కూడా మనం వెంటుంటారు. పర్వాలేదులే, బానే ఉంది, మనవాడు సంపాదిస్తున్నాడు, పర్వాలేదని చెప్పేసి. ఒకసారి ఊహించుకో, నీ శరీరం గనక శిథిలమైందనుకో, శరీరంలో గనక వ్యాధులు వచ్చాయనుకో, అప్పుడు నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఎలా ఉంటావు అని అడగరు. వార్తాం అంటే నీ కుశలం. వార్తలు అంటారు కదా, అలా వార్తాం, నీ కుశలం, నువ్వు ఎలా ఉన్నావయ్యా, బాగున్నావా అని కూడా అడగడానికి కోపి ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా నా పృచ్ఛతి అడగనే అడగరు. జర్జర దేహే, శిథిలమైపోయినటువంటి దేహంతో నువ్వు ఉన్న శరీరం లోపల ఉన్నప్పుడు నీవు ఎలా ఉన్నావు అని చెప్పి ఎవరు అడగరు. దీనికి మనందరము కూడా ఉదాహరణకు తెలుసుకుంటాం. కొంతమందిని మనం పెద్ద ఉద్యోగాలలో ఉన్న వాళ్ళని వీళ్ళని చూస్తుంటాం. వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నంత వరకు సింహాల్లాగా ఉంటారు. ఇట్లా అసలు ఎంత అహంకారం ఉంటుందో, ఎన్ని రకాలుగా వాళ్ళని చూస్తే ఎంత హోదా, ఎంత దర్జాగా కూడా ఉంటారు. అంత బాగా ఉన్న వాళ్ళు కూడా ఒకసారి వయసు మీద పడిన తర్వాత ఎలా అయిపోతారు? పిల్లులాగా అయిపోతారు. బయట ఉన్నటువంటి హోదా ఉండదు, పవర్ ఉండదు, ఎవరు మాట వినే వాళ్ళు ఉండరు. బయట ఉండరు సరే, ఇంట్లోపల కూడా మాట వినే వాళ్ళు ఉండరు. అంతకుముందు అదే భార్య, నువ్వు ఎందుకు లీవ్ తీసుకోవు, ఎందుకు నువ్వు పిల్లల కోసం స్పెండ్ చేయవు, మా కోసం నీకు సమయం లేదా అంటున్నటువంటి భార్య పిల్లలు ఈ సమయం లోపల నువ్వేం చేస్తున్నావు అని కూడా పట్టించుకోరు. అలా మూల కూర్చుంటావు, టీ తాగుతూ, ఎవడన్నా వస్తే పలకరిద్దామని చూస్తావు. ఆ పలకరించే వాళ్ళు కూడా వాళ్ళ వృత్తులలో, వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. బిజీగా ఉండడం వల్ల ఏమవుతుంది, నేను పట్టించుకోవడం మానేస్తారు. మనకు తెలీదా, మనకు సంపాదిస్తూ మనం హోదాలో ఉన్నంత వరకు, ఇప్పుడు ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ హోదాలో ఉన్నంత వరకు అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. అందరూ ఆయన దగ్గర నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మనం ఇవన్నీ చూసినవే, ఇవన్నీ ఏమి కొత్త విషయాలు కాదు. కానీ మరి ఒకసారి గనక ఆయన లోపల పదవి పోయింది, ఆయన లోపల శక్తి పోయింది, ఆయన ముసలివాడైపోయాడు, ఎవరు పట్టించుకుంటారు? నీళ్లుంటే అక్కడ కప్పలు చేరుతాయి, బెల్లం ఉంది అంటే అక్కడ ఈగలు చేరుతాయి. పువ్వుల లోపల మధురం ఉన్నంత వరకే తేనెటీగ ఉన్నంత వరకే తేనెటీగలు వస్తాయి, తేనె ఉన్నంత వరకే తేనెటీగలు వస్తాయి, లేకపోతే ఎవరు రారక్కడికి. కాబట్టి మన దగ్గర మనం చూసి వాళ్ళు ప్రేమిస్తున్నారా, లేకపోతే మనం సంపాదిస్తున్నటువంటి ఆస్తి, హోదా, పదవి, వీటిని చూసి వస్తున్నారా? ఇది గుర్తుంచుకో. బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోరు. జీవించి ఉండాలే గాని వృద్ధాప్యం కంటే ఘోరమైనటువంటిది లేదు అని చెప్తున్నాడు శంకరాచార్య. బాబు, నువ్వు గనక జీవించి ఉన్నట్లయితే, ఒకవేళ గనక శరీరంలో ముసలితనం ఛాయలు వచ్చాయంటే ఇంట్లో వాళ్ళు నిన్ను దారుణంగా చూస్తారు. దేహం లోపల శక్తి పోతుంది. ఏ సమయంలో అయితే నీకు నిజంగా అటెన్షన్ రావాలో మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల. పాపం ముసలి వాళ్ళకే ఎక్కువ అటెన్షన్ కావాలి, ఎక్కువ మనం తోడ్పాటు ఉండాలి. కానీ ముసలి వాళ్ళనే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా బాధ పెడుతుంటారు. నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అని చెప్పేసి అంటారు. ఒక్క కంట్రీ కూడా ప్రపంచంలో ముసలి వాళ్ళని సరిగా చూసుకునే దేశమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా. సార్ నేను బాగానే చూసుకుంటాను మా అమ్మని, అంతవరకు ఓకే. నేను చెప్తున్నది జనరల్ గా. కొంతమంది బాధ్యతగా చూసుకుంటారు, కొంతమంది ఏదో తొందరగా మా అమ్మగారు గట్టెక్కిస్తే చాలండి, ఇలా ఆలోచించే వాళ్ళు వీళ్ళు వాళ్ళే ఉంటారు. కానీ ఆ ప్రేమ ఏదైతే మనం ముందు చూపిస్తామో ఆ ప్రేమను అలా చూపించము. అంటే ప్రేమ అనేటటువంటిది అశాశ్వతము. అంటే ప్రేమ అనేటటువంటిది కూడా ఇక్కడ సత్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే ఒక వ్యక్తి పదవి లోపల ఊరేగుతుంటాడు, వాడు 90 ఏళ్ళు వచ్చినా కూడా వాడిని జనాలు పట్టించుకుంటూ ఉంటారు.
90 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి 80 ఏళ్ళు అందరూ పట్టించుకుంటున్నారు. అదే మనం ముసలిబడి 80 ఏళ్ళు అయితే మనం మంచాలుంటే ఏందయ్యా నీ గోల కూర్చో అక్కడ పక్క కూర్చో అంటారు. కాబట్టి ఏమవుతుందంటే మనకు వృద్ధాప్యం కృంగదీస్తూ ఉంటుంది. ఇటు చూస్తేనేమో చుట్టాలు ఫ్రెండ్స్ ఫోన్లు చేయడం ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఏ ఫ్రెండ్స్ కి అయితే ఫోన్లు చేసి నా మాటలు వినట్లేదో చాలా రోజులుగా 5 ఏళ్ళుగా చెప్తుంటే ఆయన చెప్తా అంటే కొద్దిసేపు వినేసి మనం మర్చిపోవచ్చు. ఏ ఫ్రెండ్స్ కి అయితే మీరు ఫోన్లు చేస్తున్నారో, ఏ అక్క చెల్లెలకు ఫోన్లు చేస్తున్నారో, ఏ అన్నదమ్ములకు ఫోన్ చేస్తున్నారో, ఏ దూరపు బంధువులకి చాలా దూరపు బంధువులకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారో, వీళ్ళంతా కూడా నిజంగా మీ శరీరంలో శక్తి లేనప్పుడు, మీతో అవసరం లేనప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు, మీ చెంతకు కూడా రారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ నిరాదరణ అనేటటువంటిది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు వేరే దేశాల్లో కూడా ఉంటారు కదా, ఇది కూడా మనం ఒకసారి గుర్తించాలి. పిల్లలు వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రెంట్కున్న వాళ్ళు పట్టించుకుంటున్నారు. నేను ఎన్నో ఫ్యామిలీస్ లోపల చూశాను. వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద ఇల్లు కొంటారు. ఈ రూమ్ నా కొడుక్కి, ఈ రూమ్ నా కూతురికి, ఈ రూమ్ వీడికి, ఈ రూమ్ ఇలా కట్టించేస్తారు. తీరా చూస్తే ఏమవుతుంది, రెంట్కి ఇచ్చుకోవాలి, రెంట్ వాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటారు. ఆ రెంట్ వాడు కూడా ఏంటి ఏదో గెయిన్ చేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నిజంగా మానవత్వం లేదా అని కాదు ఇక్కడ. ప్రశ్న ఏంటంటే ప్రేమగా నిన్ను చూసే వాళ్ళు ఎవరు? సరే లేదు మేము 20,000 పెట్టుకుంటాము, 30,000 ఇస్తాము, బాగా చూసుకుంటారంటే వాళ్ళు చూసుకోరు. ఇప్పుడు మా అమ్మగారి విషయంలో కూడా చూస్తున్నాను కదా, ఎంత నరకం చూపిస్తారో. మనం ఎంత డబ్బిమని మనం పరివాళ్ళని ఎంత ప్రేమగా పెట్టుకొని ఎవరైనా సరే మనని ఎందుకు ప్రేమగా చూస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఈయన ఏమంటున్నాడంటే శంకరాచార్య బాబు ఇవన్నీ నేను చెప్తున్నవి ఏదో ఇది కాదు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్నేళ్ల కింద చెప్పాడు ఈయన? 1500 సంవత్సరాల కింద చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా అప్లికేబుల్. ఆయన ఏమన్నాడు, ఒక్కసారి నీలో ముసల్తనం వచ్చిందంటే నీ వాగుడెవడు వినడు, పట్టించుకోడు. నువ్వు శ్రీనివాస్ గారి ప్రవచనాలు వినిపో అని చెప్పేసి పంపించేస్తారు అంతే. చాలు ఇంట్లో మాట్లాడడం చాలు, ప్రవచనం టైంకి కూర్చో అంటే అలా కూర్చుంటే కాస్త 2 గంటలు టైం పాస్. సార్ మీరు మాట్లాడుతుంటే తీయగా ఉంటుంది సార్, బస్ అంతే. అందుకోసమే. కానీ అది కాకుండా ఆశలు లేకుండా, షరతులు లేకుండా ఈ ప్రపంచంలో ఒకరినొకరు ప్రేమించడం ఎంతవరకు సంభవం? ఎవరైనా ఒక్కరు దీనికి జవాబు చెప్పగలరా? నేను అన్న మాట ఇప్పుడు ఈ లాస్ట్ అన్నటువంటి మాట, మీకు ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా మీరు ఒకరిని ప్రేమించాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారన్న గ్యారంటీ లేదు కొన్నాళ్ళకి. కాబట్టి పిల్లల్ని కండిషన్ చెప్పకండి, ఎందుకంటే కొన్నాళ్ళు అయిన తర్వాత పిల్లలు వాళ్ళ వృత్తుల్లో పడిపోయి వాళ్ళు మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. సో కాబట్టి ఏమవుతుందంటే మీరు ఏదైతే మ్యూచువల్ ప్రేమ అని చెప్పి ఆశిస్తున్నారో నిజంగా అది వస్తుందా ఒక్కసారి ఆలోచించండి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారు. అప్పటిదాకా కూడా అత్తగారి చేతిలో బాధపడ్డటువంటి కోడలు అత్తగారిని, నేను ఇంతకుముందు చెప్పే ఉన్నాను, ఇలా ఆవిడ అత్తగారు పారిపోదామని చేస్తుంటే లాగి కొడుతుంది, ఆవిడ్ని లాగి కొడుతుంది. ఆవిడ అప్పటికీ కూడా ఒక్క నిమిషం తప్పించేసుకున్నా చాలు అని చెప్పేసి ముస్సరి శరీరం ఇలా బక్క చిక్కిపోయి ఒక చిన్న వీల్ చైర్ లో ఉండి వెళ్ళిపోతూ ఉంటే కోడలే పట్టి కొట్టేస్తుంది, ఇష్టంగా కొట్టేస్తుంది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఇన్సిడెంట్ ఒకటి కాదు, ప్రతి ఇంట్లో జరుగుతున్నది దారుణంగా. ఎప్పుడు ఏ సమయంలో అయితే నీకు మందులు కావాలో, ఏ సమయంలో అయితే అందరి యొక్క ప్రేమ కావాలో, ఏ సమయంలో నువ్వు ఎక్కువ ఆధారపడతావో ఆ సమయంలో పూర్తి నిరాదరణకు గురైతారు. ఒక్కసారి దీనికి ఎవరైనా అర్థమైందా కాలేదా, లేక మీ ఇది చెప్పండి. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఉంటున్నారు సార్, వృద్ధాప్యం వచ్చే వరకు తల్లిదండ్రి అంటే తీసుకుపోయి వదిలిపెట్టి వస్తున్నారు సార్. తల్లిని తీసుకెళ్లి శ్రీశైలంలో సార్ మా చెల్లెలు వాళ్ళు ఉంటారు, అక్కడ వదిలిపెట్టి అమ్మ నేను వస్తాను నువ్వు ఇక్కడే కూర్చొని చెప్పి వెళ్ళిపోయాడట. ఆయన సంచి పెట్టుకుని మా బాబు వస్తాడు అనుకుంటూ కూర్చుంది సార్. అతను రాలేదు, ఆమెకేమో అడ్రస్ చెప్పడానికి తెలియకుండా ఉంది. అండ్ దురదృష్టం ఏంటంటే పిలిచినా కూడా పలికేవారు ఉండరు కదా. ఇప్పుడు ముసలితనం వచ్చేసరికి ఏమవుతుందంటే పిలిచినా కూడా పలికేవారు ఉండరు. ఒకవేళ పలికినా కూడా విసుక్కుంటారు. ఒకటికి 2 సార్లు పిలుస్తారు, పాపం ఎంత విసుక్కుంటారో, ఈసరిస్తారు. చాలా తక్కువ మందికి ఆ రెస్పెక్ట్ వస్తుంది సార్. వెరీ ఫ్యూ ఓల్డ్ పీపుల్, చాలా తక్కువ మంది అదృష్టవంతులు. ఈ రెస్పెక్ట్ కూడా వాళ్ళు బెడ్ రిడెన్ కానంత వరకు, ఒకసారి బెడ్ రిడెన్ అయిన తర్వాత, ఒకసారి కనుక బయట వ్యక్తిని పెట్టి చేయించిన తర్వాత, ఒకసారి వాళ్ళు బెడ్ ప్యాన్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి ఎంత నరకమో. వీళ్ళు చచ్చిపోతే బాగుండు అటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ట్రీట్ చేశాను సార్. 6 years బెడ్ మీద ఉండింది సార్. ఆమెను చాలా బాగా చూసుకున్నాను సార్. ఆమె గదిరిచ్చినా గానీ
కోపం వచ్చి కొన్ని రోజులు మాట్లాడకున్నా ఆమె బ్లడ్ సోర్సెస్ వస్తే ఎంత ఏడ్చానో అసలు చాలా బాధ అయింది సార్. నా వంతు నేను చేశాను అంటే ఎన్ని తప్పులు చేశానో నాకు తెలియదు. నా మనస్ఫూర్తిగా నేను ఒక తల్లిలాగా ట్రీట్ చేశాను సార్ మా అత్తని. వెరీ గుడ్. నాకైతే హ్యాపీ సార్. మీరు చెప్తుంటే మా అత్తయ్యనే గుర్తొస్తుంది ఇప్పటికే. ఆమెను తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చారు. అంత ఆమె అసలు బెడ్ లో ఉండను అన్న ఆమె బెడ్ మీద 6 years ఉండింది సార్. చాలా సఫర్ అయింది ఆమె. ఉంటాయి ఎక్సెప్షన్ Thank you, కేసెస్ sir. ఉంటాయి. ఇప్పుడు మా That's మిత్రుడు great. కూడా వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అమ్మ నాన్నని ఎంత బాగా చూసుకునేవారంటే ఇప్పుడు ఈవెన్ ఈ పనులకు కూడా బయట వాళ్ళని పెట్టేవాడు కాదు, తనే చూసుకునేవాడు, తనే చూసుకుని తను చేసేవాడు. అట్లాంటి వాళ్ళు లేరని కాదు, ఇది మనం చెప్తున్నది ఇక్కడ జనరల్ విషయాలు అనమాట. అంటే ఏంటంటే ఎవరైతే మనకు అవసరం లేదు అనుకుంటామో వాళ్ళని మనం అత్యంత క్రూరంగా హింసిస్తాం. ఈసడింపులు, బయట జనాలు ఫోన్లు చేయరు, మాట్లాడరు. ఏమవుతుందంటే మన మనుగడే ముందు నిశ్చయంగా ఉండదు. రేపు పొద్దున నేను ఏం చేయాలి, ఒక వస్తువు తినాలన్నా నాకు కోరికున్నా ఏమి తినలేనటువంటి పరిస్థితి, చేసుకోలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులలో ఉంటావు నువ్వు. ఏ విధంగానైతే ఇంట్లో కనీసం ఎవరు అడగరు. శంకరాచార్య పాపం వాళ్ళు ఏది పడితే అది తినలేరు సార్. తినలేరు. వాళ్ళు వాళ్ళకి పెద్దవాళ్ళు ఏది చేయాల్సిన పడితే అది ఫుడ్ తినలేరు. ఉంటుంది, అయ్యో వాళ్ళు మందులు తినలేరు ఉంటుంది. కదా అని వాళ్ళకి వాళ్ళ గురించి మళ్ళీ కొంచెం సాఫ్ట్ గా అది ప్రేమతో చేసి పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది సార్. వాళ్ళు అది తినలేరు కదా అని వాళ్ళకి వేరేగా వండి పెట్టడం అవి చేస్తే ఎంత బాగుంటుంది సార్. అంటే పాపం వాళ్ళకి కూడా అవసరం కదా, తినాలి. ఏది చేసినా సరే వాళ్ళకి తినేటట్టు పెడితే. సో అలాగా యాక్చువల్లీ తను చెప్తుంటే మా ఫాదర్ లా 96 years బతికారండి. ఆల్దో ఐఎమ్ వర్కింగ్, హీ స్టేడ్ విత్ మీ ఓన్లీ 25 years ఆఫ్టర్ మై మదర్ ఇన్ లా డైడ్. హీ వాజ్ విత్ అస్ ఓన్లీ. చక్కగా లాస్ట్ దాకా మా హస్బెండ్ గాని మేము గాని మా అబ్బాయి కూడా హీ మిస్సెస్ ఎ లాట్. ఆయన అంత మంచి అతను కూడా చాలా అద్భుతమైన వ్యక్తి, లెర్నెడ్ ఆల్సో. అంటే అది వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవాలి ఆ లెర్నింగ్స్. కానీ ఐరనీ ఏంటంటే మీరు చెప్పినట్టు 1% కూడా 5% కూడా అలా అంత అదృష్టవంతులు లేరేమో. ది అదర్ కేటగిరీలో ఎక్కువ పడిపోయారు ఇప్పుడు అందరూ కూడా. ఇప్పుడు ఇంట్లోనే ఉంచుకోవట్లేదు కదా సార్, ఇంట్లో ఉంచుకోవట్లేదు, తీసుకెళ్లి పడేస్తున్నారు వాళ్ళని తీసుకెళ్లి ఏమీ లేకుండా. 20 ఏళ్ల కింద వృద్ధాశ్రమాలు లావు అన్నప్పుడు ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలే. ఇప్పుడు చూసినట్లయితే వృద్ధాశ్రమాలు లేదా పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, అందులో అలా బయట వాళ్ళపైన రెంట్ వాళ్ళపైన డిపెండ్ అవుతూ ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ హోదాలు, ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ సంపదలు ఇవన్నీ కొత్త కాన్సెప్ట్ అసిస్టెడ్ హోమ్స్. అంతే కరెక్ట్. అసిస్టెడ్ హోమ్స్ వచ్చాయి కదా సార్. ఇప్పుడు డబ్బున్నోళ్ళు అసిస్టెడ్ హోమ్స్ పోతున్నారు అంతే. ఆస్తులు రాపించుకుంటారు, అయిపోయా సార్. ఆస్తులు కూడా రాపించుకుంటారు. బిడ్డ కూడా అంతే ఉంది. బిడ్డలు అల్లుళ్ళు కూడా ఉన్నారు. అవే ఎక్కువ ఉన్నాయి కేసెస్. ఇప్పుడు ఏమవుతుంది ఇందులో మనం ఏదో బాధ్యత దీనిగా కాకుండా మనకు ఒక ప్రేమ, మనకు ఏదైతే మనకు ఒక మనిషి, అయ్యో మన మనిషి మనలోంచి వెళ్ళిపోతే ఎలాగా అనేటటువంటి బాధతో ప్రేమతో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది. సో అందుకోసమే శంకరాచార్య ఏమంటున్నారంటే హోదాలు, సంపదలు ఇవన్నీ ఒక వ్యక్తిని పట్టుకుని ఉంటాయి అనుకుంటున్నావా? ఉండవు. కుచేలుడు కుబేరుడు అవుతాడు, కుబేరుడు కుచేలుడు అవుతాడు. సో కాబట్టి కాలం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో మన శక్తిని, మన అన్నింటినీ హరిస్తుంది. ఇవాళ నా శరీరం బాగుంది, రేపు నాకు చెయ్యి లేపడానికి కూడా శక్తి ఉండకపోవచ్చు కదా. సో కాబట్టి ఏంటంటే ఈ తాపత్రయాలతోటి వీటితోటి ఎంత నువ్వు డబ్బు సంపాదించినా ఏమి చేసినా కూడా మళ్ళీ వృద్ధాప్యం అనేటటువంటి స్థాయికి రావాలి. అప్పుడు బుద్ధి మందగిస్తుంది, ఆలోచన ఇదవుతుంది, అవయవాలు పట్టును కోల్పోతాయి, ఇంద్రియాలు పట్టును కోల్పోతాయి. ఇన్ని రోజుల పాటు గొడ్డు చాకిరీ చేసి మనం ఎవరినైతే పెంచామో వాళ్ళందరూ కూడా మనల్ని నెగ్లెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసి టైం వేస్ట్ అని చెప్పేసి అనుకునేటటువంటి అవకాశం ఉంది. ఏ విధంగానైతే అగ్గిపెట్టని పుల్లలు తీసి మొత్తం అయిపోయాక బయట పారేస్తామో అట్లాగా మన జీవితం అయిపోతుంది అనమాట. ఏ విధంగానూ కూడా తోడు రానటువంటి బంధాలు. ఓ ఊర్లో ఒక పెద్ద ధనికుడు ఉండేవాట. ఆ ధనికుడు కుక్క చనిపోతే అందరు వెళ్ళారట, ఊర్లో వాళ్ళందరూ వెళ్ళారు. సో అంటే ఏంటి, ఆ ధనికుడి దగ్గర ఏదో ప్రాపకం పొందుతామని. అదే పాపం మంచి కుక్క అండి, చాలా బాగుండేదండి, నన్ను 3 సార్లు గరిచిందంటే ఒకడు అంటాడు, నన్ను 4 సార్లు గరిచిందని ఒకడు అంటాడు. సో వాడితో అవసరం ఉన్నంత వరకు అందరూ చేయించుకున్నారు. కానీ ఒకసారి అవసరం తీరిపోయిన తర్వాత ఏమైపోయింది, అయిపోయింది, వదిలేశారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకు భజగోవిందం లోపల తెలుసుకోమనేది ఏంటంటే వైరాగ్య భావన రావాలి. నీ అదృష్టం బాగుంటే నిన్ను పిల్లలు మంచిగా చూసుకోవచ్చు, నీ చుట్టాలు వాళ్ళు వీళ్ళు బాగా చూసుకోవచ్చు, నువ్వే బాగా చూసుకోవచ్చు నీ వాళ్ళని. నీకు ఇంకొక పుణ్యం ఏదో, పూర్వజన్మ పుణ్యం ఏదో వచ్చి నిన్ను కూడా అందరూ మంచిగా చూసుకోవచ్చు. లేకపోతే అసలు వృద్ధాప్యం రాకముందే నువ్వు మరణించవచ్చు. ఏదైనప్పటికీ కూడా
అది వస్తుంది. ఈ డబ్బు అనేటటువంటిది శాశ్వతము అనుకోకు, ఇంట్లో వాళ్ళే నిన్ను చీదరించుకునే సమయం వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా బాగా చెబుతూ ఆయన అంటాడనమాట, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. భార్య కూడా భయపడుతుంట. అన్ని రోజుల పాటు ఏదైతే శరీరాన్ని చూసి మనము సంతోషంగా ఉన్నామో, అన్ని రోజుల పాటు ఏదైతే శరీరాన్ని మన జీవితంలో ఒక భాగంగా అనుకున్నామో, ఆ శరీరం కూడా మరణించిన తర్వాత ఒక్కరోజు కూడా ఉండరు. స్వజనులందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు. కళేబరం చెత్తకు వెళ్ళడానికే జనాలు భయపడతారు. అక్కడ ఒకడు పడుకుంటాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద, వాడి పక్కన మనం అందరం పడుకున్నాం అనుకోండి, ఎక్కడో ప్లేస్ లేక పడుకుంటే అంతా బానే ఉంది. ఇటు జరుగు అటు జరుగు అని వాడిని తోస్తున్నాం మన పక్క వాడిని. ఇంతలోకి ఒకడు వచ్చి చెప్తాడు అనమాట, ఏం తోస్తున్నావురా, అది మనిషి కాదు, అది శవం అనగానే ఒక్కసారి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు. సో కాబట్టి నీ శరీరంలో వాయువు ఉన్నంత వరకే. ఇంతకు ముందేమో ఇంతకు ముందు 5వ శ్లోకం లోపల ఏంటంటే వృద్ధాప్యం గురించి మాట్లాడారు. 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మరణం గురించి మాట్లాడుతున్నారు. మీరు చూసినట్లయితే భజగోవిందం చాలా సులువైనది, మన జీవితానికి చాలా సులువుగా అన్వయించుకోగలిగేది. మొదటి శ్లోకంలో తీసుకున్నట్లయితే మనకు భజగోవిందం భజగోవిందం ఎందుకోసమని ఈ వ్యాకరణాలు ఇవి మనకు ఉపయోగపడవని, తర్వాత ధనాన్ని తిడుతూ, తర్వాత కామమును తిడుతూ, తర్వాత జీవితం అనేటటువంటిది ఒక తామరాకు పైన నీటి బిందువు లాంటిది అని చెప్పడానికి, తర్వాత ఇందాకటి శ్లోకం గనక మనము తీసుకున్నట్లయితే మనకు హోదా ఇవి ఉన్నంత వరకే, కానీ వృద్ధాప్యం వస్తే ఏమవుతుంది అని. ఇప్పుడు ఏమంటాడు, వృద్ధాప్యం కూడా కాదు, నీ శరీరంలో వాయువు వెళ్ళిపోయిన మరుక్షణము నీ భార్య కూడా భయపడుతుంది. బిభ్యతి, భయపడిపోతారు. నీ శవాన్ని చూసి అందరూ భయపడిపోతారు. అంటే చివరి దశ నువ్వు గనక ఆవిడకి పక్కన ఎవరో తోడు కావాలి అక్కడ ఉండడానికి. ఆ శవం పక్కన ఎవరో ఒక్కలే ఉండలేరు, ఎవరో ఒకరు తోడు ఉండాలి ఆ టైం అప్పుడు కదా సార్, శ్వాస పోయే. అదర్వైజ్ యూ లైక్ టు బి అలోన్ నార్మలీ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఎంత డబ్బు సంపాదించి ఎంత మనము ఏమున్నా కూడా మరణం అయితే తప్పదు కదా. మరణం అయితే నేను డాక్టర్ గారు నాకు మరణం రాకుండా చూడండి అంటే డాక్టర్ గారు మరణం రాకుండా చూస్తారా? ఎన్ని మందులు ఎన్ని వాడితే మనకు మరణం అనేది తప్పించుకుంటాం. సో మరణం అనేటటువంటిది శాశ్వతం. ఈ జీవితం అనేది ఏంటి, ఒక శరీరానికి ఒక మరణానికి మరో మరణానికి మధ్య ఉన్నటువంటి కాలం. సో కాబట్టి మరణం అనేది తథ్యం. మరణం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇన్నాళ్ల పాటు ఏ పిల్లలు, ఏ భార్య, ఏ చుట్టాలు, ఏ స్నేహితులు అనుకున్నారో మళ్ళీ మొత్తం కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం. అంటే ఏంటి, మనకు మరణం తథ్యం, ముసలితనము తథ్యము. మన పదవి, మనకు అహంకారము, మనలో ఉన్న డబ్బు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి శాశ్వతం కాదు. ఇందాక మనం అనుకున్నాం, కుబేరుడు కుచేలుడు అవుతాడు, కుచేలుడు కుబేరుడు అవుతాడు. కాబట్టి ఏమవుతుందంటే అది మనం గుర్తించాలి. అంతేగాని నేను ఇవాళ ఉన్నటువంటిది నాది శాశ్వతము అనుకోవద్దు. ఏ క్షణంలో ఏది కూలిపోతుందో తెలియదు, ఏ క్షణంలో పరిస్థితులు అవకతవకగా మారతాయో తెలియదు. వృద్ధాప్యం వచ్చి శరీరం బలహీనం అయిపోయి డబ్బు కూడా సంపాదించలేని స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు. ఆఖరికి చుట్టాలందరూ కూడా ఇలా మనల్ని పట్టించుకోకుండా ఉంటారు, ఇంట్లో వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా ఉంటారు. అంటే స్వార్థం, మానవ బంధాలలో ఉన్నటువంటి స్వార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అనేటటువంటి దాంట్లో ఉంటాం. మన దగ్గర డబ్బు, వస్తువులు, ఆస్తి అన్ని ఉన్నంత వరకు కూడా కళ్ళు మూసుకుపోతాయి. అందరూ నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే, అందరూ. చివరికి ఏమవుతుంది, బలహీనమైన తర్వాత అసలు ట్రూత్ తెలుస్తుంది. కానీ ట్రూత్ తెలిసిన తర్వాత లాభం ఏమిటి? అప్పటికి గత జల సేతు బంధనం అని ఓడిపోతాను జీవితంలో. కాబట్టి ఏంటంటే ఒక లోతైన అవగాహన కావాలి. అదేంటంటే లేదు, నా శరీరం ఇలా ఎప్పటికీ ఉండదు. నా శరీరంలో తెల్ల జుట్టు వస్తుంది అంటే నేను ఈ రోజు నుంచి జాగ్రత్త పడాలి. నా లోపల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అంటే నేను జాగ్రత్త పడాలి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే నేను జాగ్రత్త పడాలి. ఇంకా నేను ఇలాగే ఉండలేను. నా జీవితం లోపల నేను మనస్సుతోటి, అహంకారము, బుద్ధితోటి, ఆలోచన రాహిత్యము, శరీరంతో రోగాలు, వీటన్నిటితోటి నేను ఎన్నాళ్ళు బతుకుతాను? ముసలితనం వచ్చినా కూడా నోరు పోదు కదా. ముసలితనం వచ్చినా కూడా ఆ పంతాలు, అహంకారాలు పోతాయా? పోవు. కానీ అవన్నీ చేద్దాం అనుకున్నా కూడా మన లోపల శక్తి ఉండదు కదా. సో కాబట్టి ఏమవుతుందంటే ఆసక్తి చూపించే వాళ్ళందరూ కూడా మాయమైపోతారు. పిల్లలు ఎవరైతే మనం ఖచ్చితంగా పట్టించుకుంటామో అనుకుంటారో, ఎవరైతే నిజంగా మనం పట్టించుకోవాలో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవయ్యా. కాబట్టి దీని గురించి నువ్వు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి నువ్వు అంటే కూల్ గా కూర్చో. మొదటి దశ ఏం చేయాలంటే ఒకసారి కూల్ గా పీస్ఫుల్ గా కూర్చోవాలి. అందరూ కూర్చుని ఏం చేయాలి, నేను సంపాదిస్తున్నాను, చుట్టాలందరూ నాకు చుట్టుపక్కల ఉన్నారు,
కొద్దిసేపు ఆ దృష్టిని ఊహించుకోండి. అలా ఊహించుకోండి, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నా శరీరం బాగుంది, చుట్టూరా డబ్బు ఉంది. వీళ్ళందరూ నాతో నిజంగా రెండో స్టేజ్ లోకి వెళ్ళండి. రెండో స్టేజ్ లోపల ఏంది, వీళ్ళందరూ నా దగ్గర డబ్బుని హోదాను చూసి ప్రేమిస్తున్నారా, లేకపోతే నా హృదయంతోనేమన్నా సంబంధం ఉందా ఆలోచిస్తూ ఉండండి. తర్వాత మళ్ళీ మూడోది, మిమ్మల్ని మీరు ముసలి వాళ్ళు అయినట్టుగా కాసేపు ఊహించుకోండి. శంకరాచార్య ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ లెసన్స్. ఊహించుకోండి, ఊరికి కూర్చొని ఊహించుకోండి. ముసలితనం వచ్చింది, శరీరం బలం, ఎవరు నా లోపల లేరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు అని చెప్పి ఊహించుకోవడం మెల్లగా మొదలెట్టండి. ఒక్కసారి జర్జర దేహం అని ఇందాకటి శ్లోకంలో ఏదైతే తెలుసుకున్నామో, అంటే శిథిలం అయిపోయినటువంటి దేహం అనే పదాన్ని మనకు అన్వయించుకోండి. నంబర్ 1. నంబర్ పరులపైన డిపెండ్ అవ్వడం. ఈ రెండు ఒకసారి ఊహించుకోండి. అంటే శరీరము నాశనం అయిపోయింది, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి, ఇది ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత అప్పుడు మెల్లగా ఆలోచిస్తూ ఉండండి. కాబట్టి నాకు కావాల్సినది ఏమిటి, సత్యం తెలుసుకోవాలి. ఏమిటంటే ఇతరుల పైన నేను ఆధారపడలేను. ఏ క్షణంలో అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి డబ్బుని, హోదాను, మనుషులను వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి నేను భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే జిప్రోకరణే. ఇలా ఊరికే కూర్చుని ఆలోచిస్తూ ఉండండి. ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటివన్నీ కూడా తప్పు అన్న విషయం తెలుస్తుంది. ఈ గృహబంధాలు, ఈ బంధువులు, ఈ సంపద, ఇవన్నీ కూడా తాత్కాలిక సంబంధాలు, స్వార్థపూరితమైనటువంటి సంబంధాలే గాని ఇవి శాశ్వతమైనటువంటివి కావు. కాబట్టి నా ఆధ్యాత్మిక జీవితము శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా 18 గంటలు 16 గంటలు ఇప్పుడే చెయ్యాలి. నేను నా కొడుకు చేయనీయడండి, నా కూతురు చేయనీయదండి, నాతో వీళ్ళు ఇలా తీసుకెళ్లారండి, వాళ్ళు వెళ్ళారండి, వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చిందండి, వీళ్ళింట్లో పెళ్లికి వెళ్ళకపోతే మా ఇంటికి పెళ్లికి రారండి. అవన్నీ కాదు. ధన సంపాదన ఉన్నప్పుడే ఈ మెచ్యూరిటీ తెచ్చుకునే వాళ్ళకి ఇంకా కాస్త లాభం. లేని వాళ్ళు కనీసం ఇప్పటికైనా కూడా గోవిందుడు మాత్రమే నా శాశ్వత బంధువు, ప్రకృతి శక్తులు మాత్రమే నా శాశ్వత బంధువు, ఇదే నా సిద్ధాంతము. నా శరీరం క్షీణించిన తర్వాత నేను ఒంటరినే, భగవంతుడు ఒక్కడే నాతోనే శాశ్వతంగా నడిచేటటువంటి వాడు, ఆత్మస్వరూపం మాత్రమే నాతో ఎప్పటికీ ఉండేది. కాబట్టి దాని సాధనపై నేను పాటుపడతాను అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు నా శరీరంలో శ్వాస ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, నేను అంతవరకే బాగుందా, ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. శ్వాస పోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత మర్చిపోతారు. ఏముందిలే, ఇంకా ఇంట్లో శవాన్ని పెట్టేసి ఎన్నాళ్ళు ఉంచుతారు, 10 రోజులు ఉంచుకుందామంటారా, ఉండడు, 2 గంటల్లో పడేస్తారు. ముందు తొందరగా అందరినీ పిలుస్తారు, అందరూ రాగానే తీసుకెళ్లిపోయి శ్మశానానికి తీసుకెళ్లి తగలు పెట్టేస్తారు, ఇంటికి వస్తారు, బాగా అన్నం తింటారు. 10 రోజుల పాటు జరుగుతుంది. 12 రోజులకు ఆయన మంచివాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోయాడు, రోగాలతో ఉన్నప్పుడు పోయాడండి, చాలా కష్టపడిపోయాడండి, మంచిదైంది. ఆరోగ్యంగా ఉన్నా పోవడము గొప్పే, రోగాలతో పోయినా గొప్పే. ఏదో ఒకటి మాట్లాడటానికి ఈ పిచ్చి మాటలు, ఈ పనికిరాని మాటలు, వీటి లోపల టైం పాస్ చేస్తాం. చేసుకుంటూ ఏమవుతుంది, నిజంగా బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు, నిజంగా ఏడ్చే వాళ్ళంటూ ఎవరు ఉండరు. వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళు కూడా, చెప్పాను కదా 12 రోజులు అయిందంటే అయిపోయింది. మా రిలేటివ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అనేవాడు అనమాట, అరే వాసు, నాకు ఇంకొక 6 నెలలు ఉద్యోగం ఉందిరా, ఆ తర్వాత నేను కూడా నీలాగా ఈ మార్గంలోకి వస్తాను రా. ఇది ఎప్పటి సంగతి నేను చెప్తున్నానంటే ఒక 10 years బ్యాక్ ఆయన చెప్తాను, నీ మార్గంలోకి వస్తాను రా అని చెప్పి. ఆయన వైఫ్ నాకు అక్క వరుస అన్నమాట. అయితే నాకు ఆవిడంటే చాలా ఇష్టం, ఎప్పుడు నవ్వుతూ చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటుంది. అసలు ఆవిడ ముఖంలో కలత చెందడం అనేది నేను ఎప్పుడు చూసుంటాను అన్నమాట. సో మా బావ కూడా అట్లాగే బాగా ఇదిగా ఉండేవాడు. అసలు వాసు నేను వస్తాను రా, చూడరా, నీ మార్గంలోకి వస్తాను రా, 6 నెలల్లో నాకు రిటైర్మెంట్ అంతే అని చెప్పేసి అన్నాడు. 6 నెలల్లో నిజంగా రిటైర్ అయ్యాడు. తర్వాత 6 నెలల్లో అస్తమించాల్సి వచ్చింది ఆయనకి, ఏదో వ్యాధి వచ్చింది, వెంటనే అస్తమించాడు. సో సరిగ్గా 60.5 years, 58 అనుకుంటాను ఆ రోజుల్లో, 58.5 కి ఆయన అస్తమించేశారు. అస్తమించిన తర్వాత ఇప్పుడు ఏమైంది, నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బెంగ. ఇప్పుడు మా అక్క వరుస అవుతారు కదా, ఆవిడ ముఖం చూడాలంటే బెంగ. ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఉంటే నేను చూసి తట్టుకోగలనా, వెళ్ళక తప్పదు. వెళ్ళాను, వెళ్ళి చూస్తుంటే అసలు తట్టుకోలేకపోయాను. ఆవిడని చూస్తుంటే, ఆవిడ ఏడుస్తుంటే మొట్టమొదటిసారిగా నేను ఆవిడని ఏడుస్తూ చూశాను. చాలా బాధ వేసింది, గుండెంతా కూడా నీటితో నిండిపోయింది, అయ్యో అని చెప్పేసి. సరే అయిపోయింది మొత్తం మీద. తర్వాత మళ్ళీ 1 year తర్వాత యానివర్సరీకి పిలిచారు. వాళ్ళు నాకు దగ్గర ఇది కాబట్టి మళ్ళీ వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి ఆవిడ చాలా క్యాజువల్ గా రండి అంది, కూర్చోబెట్టింది, మా అన్ని అడిగింది, మా పిల్లల గురించి అడిగింది. ఇంతలోకి వాళ్ళ పిల్లలకు ఫోన్లు చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఏమన్నా పర్మిషన్ దొరుకుతుందా, ఇవి అవి అన్ని అడుగుతుంది అనమాట. క్యాజువల్ గా అయిపోయారు. అంటే వాళ్ళు ఏడుస్తూ ఉండాలని కాదు నేను అనేది, అస్సలు నా ఉద్దేశం అది కాదు. అంటే నేను ఏమైందంటే, ఎవరికి వారు నార్మల్సీ సాధించాలి జీవితంలో అని చెప్పేసి చూస్తారు, అంతేగాని ఇంకా జీవితాంతం మన గురించి ఎవరు ఏడవరు, అయిపోయింది. ఈ శరీరం ఉన్నంత వరకే ఈ బంధాలు,
ఆ తర్వాత ఒకసారి మరణం జరిగిన తర్వాత ఈ శరీరంతో పాటు అందరూ మనకు దూరం అయిపోయినట్టే. కాబట్టి అది మనం ముందు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఏమంటానంటే ఈ సంగతి మనకు తెలియదని కాదు, ఆలోచన ద్వారా మళ్ళీ ఇందాకట్లాగా మళ్ళీ ఒకసారి ఆలోచన కూర్చొని ఏం చేస్తారు, ఒకసారి చక్కగా ఇలా పీస్ఫుల్ గా కూర్చొని ఏమంటారు, నాకు ఇప్పుడు ప్రాణం ఉంది, నేను ముసలివాణ్ణి అయ్యాను. ఇందాక మనం ఆలోచిస్తున్నప్పుడు ముసలి వాళ్ళం అయ్యేదాకా ఆలోచించాం. ఇప్పుడు అలా పీస్ఫుల్ గా కూర్చోండి. ఓకే, నేను ముసలివాణ్ణి అయ్యాను, రోగాలన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి, బాధగా ఉన్నాను. తర్వాత మెల్లగా ప్రాణం పోయింది అని ఊహించుకోండి. ప్రాణం పోయింది అన్న తర్వాత భార్య భయపడుతున్నట్టుగా ఊహించుకోండి. బంధువులందరూ కూడా మీరు ఎప్పుడెప్పుడైతే శ్మశానాలకు వెళ్లి మాట్లాడే మాటలు ఉంటాయో అవన్నీ మీ బంధువులు మాట్లాడుతున్నారని ఊహించుకోండి. ఇదంతా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాలు మీకు చెప్తున్నాను. అలా ఊహించుకోండి కాసేపు. చుట్టాలందరూ కూడా మిమ్మల్ని వదిలేస్తున్నట్టుగాను, అందరూ కూడా మీ శవం కాలుతూ ఉంటుంది, ఇక్కడ వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అలా మీరు నిస్సహాయంగా కాలిపోతూ ఉంటారు చితి మీద. వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చేస్తారు, అందరూ కూడా భోజనాలు చేస్తారు. అయిపోయింది, 10వ రోజు అయింది. మీ పేరు మీద వాళ్ళే అన్ని వంటకాలు చేసుకుని హ్యాపీగా తింటారు. ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఆలోచించడం మొదలెట్టండి. నేనెవరిని? నేను శరీరాన్ని కాదు. ఈ శరీరం నశించిపోతుంది. ఈ శరీరం నశించిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక గొంగలి పురుగు గనక ఒక గడ్డిపోచ మీద ఇలా నడుచుకుంటూ ఈ గడ్డిపోచ ఎండుకు రాగానే ఇంకో గడ్డిపోచ మీదకి వెళ్తుంది. అదే విధంగా నేను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాను. మన హిరణ్యకశిపుడు ఏం చెప్పాడు, అమ్మా మనమందరము కూడా బాటసార్లం, మధ్యలో చలివేంద్రం దగ్గరికి వచ్చాము. ఎందుకని? అక్కడ నీళ్లు తాగేసి మళ్ళీ వెళ్ళిపోవడానికి. అందరము ఎందుకు కలిసామో తెలుసా? మనం అందరము ఈ జన్మలో మళ్ళీ విడిపోవడానికి. చెట్ల మీద పక్షులన్నీ వాలుతాయి, ఎందుకో తెలుసా అమ్మ? ఆ చెట్టు మించి మళ్ళీ ఎక్కడికో వెళ్ళడానికి. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి చిన్న మజిలీ మాత్రమే ఈ జీవితము. ఈ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం శాశ్వతంగా భావించకూడదు. కాబట్టి మనలో శ్వాస పోయిన మరుక్షణము మనము అహం అనేది పోయి ఇదం అయిపోతాం. అది అంటారు శరీరం అంటారు. మా తాతగారి శరీరాన్ని అక్కడ పెడితే నేను ఎండొస్తుందని చెప్పి దానికి గొడుగు ఏదో పెట్టబోతుంటే ఒకళ్ళనే శవానికి ఎండేముంది వానేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా చుట్టాలు కొంతమంది. సో ఇవన్నీ అదృష్టం. నాకు ఇటువంటి సంఘటనలు జరగడము అదృష్టమే అనుకుంటాను నేను, ఎందుకంటే నాలో మార్పు వచ్చింది చాలా. సో కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ చూసిన తర్వాత మనకు అనుకుంటాం కదా, ఇన్నాళ్ల పాటు వీళ్ళని ఎలా మాట్లాడారు, వీళ్ళు బతుకున్నన్ని రోజుల్లో వీళ్ళ గురించి ఎలా ఉన్నారు, బతుకున్నన్ని రోజుల్లో వీళ్ళు మహారాజుల్లాగా బతికారు, ఇవాళ చనిపోయిన తర్వాత చూడు వీళ్ళని ఎలా చూస్తున్నారు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఒకటే, అది ఈశ్వరు పైన ప్రేమ. ఇప్పుడు ఇది లోపల మనకు తెలియనివి ఏమున్నాయి? ఈ 6-7 శ్లోకాలలో మనం తెలుసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం జీవితంలో చూస్తున్నదే. ఒక్కటే ఏంటంటే మనకు మనం అన్వయించుకోకపోవడమే దురదృష్టం. మనకి మనం అన్వయించుకోవాలి. ఇది నా జీవితంలో జరగచ్చు అనేటటువంటి ఆలోచన లేకపోవడమే మన దురదృష్టం. అయితే అందరి జీవితంలో అలా జరగాలనో చెడు జరగాలనో మన ఉద్దేశం కాదు, అందరికీ మంచి జరగాలి. కానీ నేనేమంటానంటే ప్రిపేర్డ్ గా ఉండడం మంచిదా కాదా ఒకసారి ఆలోచించండి. ఇల్లు కాలిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా నేను నీళ్లు తీసుకొస్తాను, బావి తవ్విస్తాను అని చెప్పేసి అంటారా? లేకపోతే బావి తవ్వించి రెడీగా పెట్టుకుని అన్ని పర్పసెస్ కి వాడుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. బావి తవ్వించి ఆ నీళ్ళని అన్ని పర్పసెస్ కి వాడుకుంటారా? ఇల్లు కాలిన తర్వాత ఇప్పుడు టైం అయిందిరా, అరే బావి తవ్వండిరా అని ఇంట్లో వాళ్ళందరినీ ముందు బావి తవ్విస్తామా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన అనేది కాస్త ఓపిక ఉన్నప్పుడే, కాస్త శరీరంలో మనము చేయగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడే, కాస్త ఆలోచించగలిగేటటువంటి ఓపిక ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మనం అవన్నీ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. కాబట్టి భగవంతుని గుర్తించడం అనేటటువంటిది ఒక గొప్ప వరం. ఆ భగవంతుణ్ణి గుర్తించి దానికి తగ్గటువంటి సాధన చేయాలి. ఏదో హడావిడిగా అందరితో పాటు హంగు ఆర్భటంగా చేస్తూ ఎన్ని రోజుల పాటు వీళ్ళలో వీళ్ళకి మళ్ళీ గ్రూపులు, వీడు ఇట్లా అన్నాడు, ఆమె అట్లా అన్నది, ఆమె సరిగా పారాయణం చేయదు, ఈమెకి సరిగా పారాయణం రాదు, ఆమె సరిగా ఇలా లేదు, వాళ్ళ ఇంటికి నోముకి వెళ్తే నాకేమిచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఏమిస్తాను, ఇవే మాటలు. ఎన్ని చూసాం. మీకు తెలుసా అండి వాళ్ళ కూతురుతో ఏమైందో తెలుసా? మీకు వాళ్ళ కొడుకుకి ఏమైందో తెలుసా? ఇంకా ఇప్పటి వరకు అలాగే ఉన్నట్టు రోడ్డు మీద తిరుగుతున్నాడు. మీకు తెలుసా? వాళ్ళ ఆయనకి కొద్దిగా మెంటలు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రత్యక్ష సాక్షిని ఈ జరుగుతున్నటువంటి అకృత్యాలకు ఘోరాలు ఎన్నో ప్రత్యక్షంగా చూశాను. మీరందరూ చూడలేదని అనడం లేదు నేను, మీరందరూ చూశారు, 100% గ్యారంటీ. శ్రద్ధ ఏది? భగవంతుడి పైన విశ్వాసం ఏది? ఒకసారి నేను ఒక ప్రశ్న అడిగాను, మనం మన పిల్లల్ని ప్రేమించినట్టుగా భగవంతుని ప్రేమిస్తామా అంటే ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదు. లేదు సార్, మా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామని చెప్పేసి అందరూ అన్నారు.
పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి ఎప్పుడైనా ఒకసారి. కానీ భగవంతుడు శాశ్వతం. ఆయన మీద మనం ప్రేమ తగ్గించుకుని మనం అశాశ్వతమైనటువంటి వాటిపైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి శంకరాచార్య మనం ఆలోచించమంటున్నాడు. ఇందులోపల మనం ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నాడు. ముందు ఫస్ట్ రెండింటిని అటాక్ చేసేసాడు. ధర్మము, మోక్షము అనేటటువంటివి ముఖ్యము. ఈ మధ్యలో ఉన్న అర్థము, కామము కంట్రోల్ చేయాలి అని చెప్పేసి 2-3 శ్లోకాల గురించి చెప్పాడు. 4వ శ్లోకంకి వచ్చేసరికి ఏమన్నాడు? బాబు జీవితం అశాశ్వతమయ్యా, జాగ్రత్త అని చెప్పాడు. 5వ శ్లోకం వచ్చేసరికి నీ లోపల ముసలితనం వస్తుందయ్యా అని చెప్పాడు. 6వ శ్లోకం వచ్చేసరికి నువ్వు చనిపోతావయ్యా అని చెప్పాడు. ఎంత సీక్వెన్స్ గా ఆయన తీసుకెళ్తున్నారు అంటే క్రమ పద్ధతిలో మనం ఆలోచించడం కూడా ఎలాగో చెప్తున్నారు. నారాయణ చైతన్య స్కూల్లో లాగా ఆలోచించడం కూడా వాళ్ళే చేస్తున్నారు. ఫార్ములాలు కూడా వాళ్ళే వేసిస్తున్నారు. అన్ని వాళ్ళే వేసిస్తున్నారు. అట్లాగే శంకరాచార్య మొత్తం ఇచ్చారు. మనం చేయాల్సిందల్లా ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ఒక దగ్గర కూర్చుని నేను వృద్ధాప్యం వచ్చింది, నాకు నేనేం చేయాలి, నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఇవి ఆలోచిస్తూ ఆలోచిస్తూ పరిణతిని సాధించాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఆల్రెడీ నా నియమం టైం అయినట్టుంది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. 5 నిమిషాలు అట్లాగా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటారు కదా, మనలో ఉన్న జ్యోతి ఉండగానే దేవుడి వైపు మళ్ళాలి, జ్ఞానం సంపాదించాలి. కరెక్ట్. అది కూడా ఏంటి, హడావిడిగా ఏదో పూజ గదికి దేవుడిని పరిమితం చేసేసి ఒక అరగంట సేపు హడావిడి, అరగంట కూడా కాదు, నాకు తెలిసి జనాలు 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా చేయరు. ఒక్కసారి నేను అంటున్న మాటల్ని విమర్శిస్తున్నాను అనుకోకుండా కరెక్టా కాదా ఎవరికి వారు ఆలోచించుకొని చూసుకోండి. అప్పుడు తెలుస్తుంది అనమాట, లేదు మనం తప్పు చేస్తున్నాము, మనం తప్పు మీద తప్పు చేస్తున్నాము అని అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది. దేవుణ్ణి అలా పూజ గదికి పరిమితం చేసేసి ఒక అరగంట సేపు పూజ చేయడమో, హడావిడిగా పోయి సత్సంగ్ అనే పేరు మీద ఈ మధ్య అన్ని దుస్సంగాలే అవుతున్నాయి. సత్సంగం అంటే ఏంటి? ఎక్కడైతే మీ లోపల మార్పు వస్తుందో, ఎక్కడైతే మీరు ఆలోచించే క్రీచర్స్ గా తయారవుతారో, ఎక్కడైతే మీరు వాడు తబలాలు కొడుతుంటాడు, మీరు చిరుతలు వాయిస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా విఠల విఠల గోవింద, ఏం లేదు, గోవింద 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 అంతే. ఆలోచించేది లేదు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకునేది లేదు, భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకునేది లేదు, ఏమీ లేదు. అలా యాంత్రికంగా చేస్తూ ఏమీ చేయకుండా ఫలితం వచ్చేసేయాలి. సార్ మేము ఏమీ చెయ్యం, వాడు మల్లేశ్వరి సినిమా లోపల అంటాడు కదా, మనం ఏమీ చేయక్కర్లేదు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అన్ని ఆయనే చేస్తారు అంటే అప్పుడు వెంకటేష్ ఏమంటాడు, మేము అన్ని పనులు మేం చేస్తే మీరేం చేస్తారు? ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసి తాగుతారా? తీసుకోండి 10 అని చెప్పి ఒక 10 డాక్యుమెంట్లు చెప్తాడు. 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఇంట్రడ్యూసర్, 2 ఫోటోలు, ఇన్కమ్ ప్రూఫ్లు 10 అడిగి ఇవన్నీ తీసుకోండి అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇవన్నీ చేసి మేము టోకెన్ నెంబర్ ఇస్తే ఆ టోకెన్ నెంబర్ తీసుకుని 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం అంటాడు. సో కాబట్టి ఏది సులభంగా రాదు, సులభంగా వచ్చేస్తుంది. అమ్మయ్య బాగుంది, మనం సరదాగా ఏవో కొట్లాటలు ఆడాము అంటే కుదరదు. ఇక్కడ ఆలోచిస్తూ కష్టాలకు అతీతంగా ఎదగాలి. ఇప్పుడు ఏమవుతుంది, వర్షం పడుతుంది, వర్షం పడ్డప్పుడు చిన్న చిన్న పక్షులు తడిసిపోతాయి. కొన్ని పక్షులు ఏం చేస్తాయి, కాస్త గూడు కిందకి వెళ్తాయి. ఈగల్ మాత్రం ఏం చేస్తుంది, వర్షం కంటే కూడా పైన ఎదుగుతుంది. వర్షం పడ్డా పడకపోయినా తనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అలాగ మనం ఏం చేయాలి, అలా పైకి వెళ్తూ వర్షం కూడా మనం ఏమీ చేయనటువంటి స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు మాత్రమే మనకేమవుతుందంటే కష్ట సుఖాలతో పని లేకుండా, వృద్ధాప్యంతో పని లేకుండా, అన్నిటితో పని లేకుండా, జనాలతో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వీళ్ళు నాకు ఫోన్ చేయాలి, వాళ్ళు ఫోన్ చేయాలి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. మనం ఫోన్ చేయకపోతే అవతల ఫోన్ చేస్తారు, లేకపోతే మనం ఫోన్ చేస్తాం. ఈ ఫోన్ల గోళాల ముందు ఆపేసి జనాలతో ఎక్కువ మాట్లాడాలి, వీళ్ళతో కబుర్లు చెప్పాలి, వాళ్ళతో కబుర్లు చెప్పాలి, వీళ్ళింట్లో లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో లూప్ ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తారు? రేపు పొద్దున మీరు ఉంటారా? మా అత్తగారు ఒక ఆవిడ అందరికంటే రిచ్. ఆవిడ ఇంట్లో ఫంక్షన్స్ చాలా అద్భుతంగా జరిగేవి. అసలు ఎంత బాగా చూసేవారో, వాళ్ళని గొప్పగా చూసేవారు. అలాంటిది మా మేనత్త, అలాంటిది ఆవిడ చాలా ఎర్లీగా 52 ఏళ్ళకే ఆవిడ అస్తమించాల్సి వచ్చింది ఫర్ సమ్ రీజన్. ఎంత అంటే నేను ఆశ్చర్యపోయాను ఎన్నోసార్లు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వచ్చే జన్మలో ఇంత డబ్బు ఉంటుందా లేదా, అయిపోయింది. సో ఒక్కసారి ఆలోచించండి, అంటే ఏది కూడా శాశ్వతం కాదు అనేది మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనల ద్వారా మన లోపల ఆలోచన క్రియేట్ అవ్వాలి. అది ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ రావాలి. చస్తున్నాడు, చావు అనేది సహజం అండి, చచ్చిపోతున్నారు, వీడు చచ్చా మొన్నే అనుకున్నాను, వాడి వేషాలు చూసి మొన్నే చస్తాడా, ఈ పిచ్చి మాటలు. దీని బదులుగా ఆలోచించి ఈ ఆలోచన ద్వారా మన లోపల మార్పు రావాలి. అదే ఇలా జరిగింది కదా, అదే పక్కింట్లో వాడు మరణించాడు, వీడు మరణించాడు, వాడు ఒక ఆయన చెప్తున్నాడు,
మా మొత్తం ఫ్యామిలీలో నేను ఒక్కనే ఎక్కువ రోజులు బతికిందండి. మా ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు. నేను అది గొప్పగా చెప్పుకుంటాను. ఏమంటాం ఇంక ఇలాంటి వాళ్ళని? సో అట్లాగా అలాంటి జనాలు ఉంటారు ప్రపంచంలో. జై శ్రీకృష్ణ. నాది అయిపోయింది. ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఎవరైనా ఫీడ్బ్యాక్ కానీ ఉంటే తీసుకోండి. ఆలోచించండి, అంతే, ఏం లేదు. భజగోవిందము చాలా సింపుల్ అని గుర్తుంచుకోండి. భజగోవిందము చాలా సింపుల్. మీ అందరికి బాగా నచ్చినది అన్నది నాకు తెలుసు. ఓకే, మంచిగా శ్రద్ధగా ఇవాళ టైం మార్చినా కూడా ఇంత మంది వచ్చి జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తున్న విషయము. అదొక విషయం, సంతోషం ఒక 10% అయితే 90% సంతోషం ఎప్పుడంటే మీ అందరికీ తెలిసిన నేను చెప్పిన విషయాలు. ఒక్కటి కూడా తెలియని విషయం లేదు. ఇవాళ నేను చెప్పిన దాంట్లో ఒక్క కొత్త విషయం చెప్పలే. నేను మళ్ళా చెప్తున్నా, భజగోవిందం 30 శ్లోకాలలో నేను ఎప్పుడు మీకు తెలియని చెప్పను. ఒకసారి కూర్చొని ధ్యాన పద్ధతిలో మాత్రం ఆలోచించండి. నేను మాటికి చెప్తున్నది ఏంటంటే, ఇంత సులభంగా తత్వాన్ని తెలుసుకోవడం, దీంతో ఏం పుణ్యం రాదు. భజగోవిందం చేస్తే మీకు పుణ్యం మూటలు కట్టుకోరు. ఇంకొక విషయం, నేను చెప్తున్న ప్రవచనాలలో ఏ ప్రవచనం విన్నా మీకు పుణ్యం రాదు. మీ లోపల ఆలోచన వచ్చి మీరు మీ దారిని మార్చుకుంటేనే లాభం, లేకపోతే ఈ గంట వేస్ట్ అని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు, సారీ, చెప్పండి. పైన మేఘాల పైన వెళ్తుంది సార్, ఎట్లా తడవకుండా ఉంటది? మేఘాలకు పైన వెళ్తుంది, మేఘాలకు పైన వెళ్తుంది సార్. మీరు డైలీ యాక్టివిటీస్ అడిగాను మిమ్మల్ని ఇంతకు ముందు ఒకసారి, మీరు మళ్ళీ చెప్తానన్నారు. ఎప్పుడన్నా అయితే మీరు సార్, మీరు మీ డైలీ యాక్టివిటీస్ అడిగాను ఒకసారి, చెప్తానన్నారు. మళ్ళీ వచ్చి సార్, నాకు సినిమాలు చూసేది అస్సలు నాకు ఇష్టం ఉండదు సార్. అది ఎందుకు మామూలుగా ఎప్పుడు దేవుడు వీలే అని వింటుంటాను. అది అట్లా చెప్తుంటే అవి వినాలా ఏంది నాకు అర్థం కావడం లేదు సార్. అట్లా మీరు చూడాల్సిన అవసరం లేదు. సినిమాలు ఇష్టం లేకపోతే చూడాల్సిన అవసరం లేదు. అందులో అసలు ఏమి టీవీలో ఏమి ప్రోగ్రామ్స్ చూడండి సార్. ఈ దేవుడు ఒకటే ఇవే సరిపోతుంది, చాలా టైం ఇవి చూసుకునేదానికి. వెరీ గుడ్. అలా రోజు మొత్తము దైవ ధ్యానంలోనే గడపండి, మంచిది. వేణుగోపాల్ గారు ఉంటాను అవేమో. సరే, థ్యాంక్ యూ సార్. వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు. విద్యాప్రకాశ్ గారు ఏమంటారంటే, ట్రైన్ వస్తుంది రెడీగా ఉండాలి మీరు అంటే, భగవంతుడు ఎప్పుడు మనం పిలుస్తాడో మనం రెడీగా ఉండాలి అంతే. అంటే దైవ ధ్యానంలో ఉంటే ఎప్పుడైనా రెడీగా ఉండాలని అర్థం. చిన్న మాట నాది, అంతే. కరెక్ట్, అది నిజం. అంటే ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వైరాగ్యం రాదే దేవుడు రాడు. అది ప్రాబ్లం ఏంటంటే, వైరాగ్యం లేకపోతే దేవుడు రాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడో బయట దేవుడు ఉండి ఇలా నిన్ను ఇలా లోపలికి తీసుకోడు కదా. మనలో దైవత్వమే దేవుడు, ప్రకృతి శక్తులలో ఉన్నటువంటి దైవత్వమే దేవుడు, మనలో ఉన్న చైతన్యమే దేవుడు. దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించడం కోసం మనుషులకి ఒక్క మనుషులలో ఉన్నటువంటిది ఆలోచన మాత్రమే. ఆలోచన ద్వారా మాత్రమే మనలోని దైవత్వాన్ని బయటికి తీసుకురాగలుగుతాం. ఆలోచన అంటే ఏంటి? సత్యం. ఇప్పుడు నేను నిద్రపోయాను, స్వప్నం వచ్చింది, ఎన్నో ఆలోచించాను, భయపడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను, ఇంతలోకి కళ్ళు తెరిచాను, నిజం వచ్చిన తర్వాత దుఃఖం లేదు. అదే విధంగా నిజం తెలుసుకోవడం కోసం ఆలోచన చేసే ఒకే ఒక శక్తి ఉన్న వాళ్ళు మనుషులు. వారి కోసమే సాధన. పశువులకి ఇవన్నీ చెప్పలేదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. దైవత్వం అంటే మంచి ఆలోచనలనే అర్థము కదండి? దైవత్వం అంటే దేవుడి యొక్క లక్షణము అని చెప్పి మీనింగ్ అన్నమాట. దైవత్వం అంటే ఏంటి? దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలను మనం తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? 12వ అధ్యాయంలో నేర్చుకున్నాం. 34 లక్షణాలని తీసుకుంటే 16వ అధ్యాయంలో ఉన్నటువంటి దైవీ లక్షణాలను వచ్చేస్తాయి మనకు. ఎప్పుడైతే దైవీ లక్షణాలు మనలో వస్తాయో అప్పుడిక మనకు మరొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు. దైవీ లక్షణాలు వచ్చినటువంటి వ్యక్తి తనను దేహానికి దూరంగా చూస్తాడు. దైవీ లక్షణం, మళ్ళొకసారి చెప్తున్నాను, దైవీ లక్షణాలు వచ్చినటువంటి వ్యక్తి తను వేరు దేహం వేరు అనేటటువంటి భావనలో ఉంటాడు. తను దేహము అని చెప్పేసి అనుకోవడం వల్ల ఏమవుతుంది? దైవంగా మారిపోతాడు. అంటే ప్రతి మనిషికి దేవుడుగా మారే అవకాశం ఉంది. అహం బ్రహ్మాస్మి అని. కేవలం అది ఆలోచన ద్వారా, అనుభవం ద్వారా. దేవుడు అనేది దర్శనం ఉండదు, దేవుడు అనేది అనుభవం కలుగుతుంది. దేవుడు అనేది దర్శనం. కండకు కనిపించాడు స్వామి, ఇన్ని రోజులకు కనిపించావా స్వామి అంటే అలా ఉండదు, అంత సీన్ ఉండదు. దేవుడు అనేది ఒక అనుభవము. అనుభవపూర్వకంగా సత్యం తెలుసుకుంటాము. సత్యమే దేవుడు. మళ్ళొకసారి చెప్తున్నా, దేవుడు అంటే సత్యం, సత్యం అంటే దేవుడు. ఆ సత్యం తెలుసుకోవడానికే ఈ సాధన. అదే దైవత్వం. ఆ దైవత్వం తెలుసుకోవడానికి కొన్ని మెట్లు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అవి 34 మెట్లు ఇచ్చాడు. సమశత్రువుచ మిత్రేచ తుల్య నిందా స్థితిర్మౌని
ఈ ఉదాసీన ఇవన్నీ ఏవైతే చెప్పాడో ఆ లక్షణాలన్నీ అలవర్చుకుంటే ఇప్పుడు మనం 14వ అధ్యాయంలో ఉన్నాము. 15వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడుగా మారిపోతాం మనం. భగవంతుడు ఏమన్నాడు, నువ్వు 12వ అధ్యాయంలో నేను చెప్పినట్టుగా ఉంటే 15వ అధ్యాయంలో నువ్వు పురుషోత్తముడుగా మారిపోతావు. పురుషుడు పురుషోత్తముడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, మానవుడు మాధవుడుగా మారిపోతాడు 15వ అధ్యాయంలో. సో దట్ ఈస్ వాట్ ఇది అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అదన్నమాట. సో కెన్ యూ కాల్ హర్? షీఈస్ కాలింగ్ మీ. కాల్ ఇమీడియట్లీ, షీఈస్ ప్రాబబ్లీ వెయిటింగ్. సో అట్లా అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఈ భగవంతుడి యొక్క అనుభవం రావాలి అంటే ఆ 12వ అధ్యాయంలో చెప్పిన లక్షణాలను అలవర్చుకుని 13, 14 అధ్యాయాల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని గనక మనము పూర్తిగా బుద్ధితో అర్థం చేసుకుంటే 15వ అధ్యాయంలో భగవంతుడిలాగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. భగవంతుడిలాగా మారిపోవడం అంటే ఏంటి? భగవంతుడి యొక్క అనుభవం ఉంటే భగవంతుడు. ఎవడైతే జ్ఞాని అవుతాడో వాడు భగవంతుడిలో భాగంగా మారిపోతాడు. అదే దైవత్వం. ముందు దైవత్వం అంటే మంచి లక్షణాలు అన్నటువంటి మాట వస్తుంది. మనలోని దైవత్వాన్ని తెలుసుకోవడము అంటే ఏంటంటే మనలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, నన్ను మాట్లాడేలాగా, చూసేలాగా, వినేలాగా, కదిలేలాగా చేస్తున్నటువంటి చైతన్యము నేను తెచ్చిపెట్టుకున్న చైతన్యం కాదు. ఇది భగవంతుడి చైతన్యం. నేను ఆ చైతన్యము అని చెప్పి తెలుసుకున్న రోజు, నేను ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, నేను ఆ చైతన్యంని అని చెప్పి తెలుసుకున్న రోజు, అంటే ప్రకృతి శక్తులకు ఈ అన్నిటికీ భాగమైనటువంటి ఒక శక్తిని అని తెలుసుకోవడమే దైవత్వం. సో పెద్ద డెఫినేషన్. కాకపోతే ముందర నుంచి మీరు అన్ని ప్రవచనాలు ఫాలో అయితే ప్రాబబ్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది సార్, ధన్యవాదాలు. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మనం ముగించుకుందాం. రేపు మళ్ళీ మనము రేపు సంపూర్ణ వేదసారం ఋగ్వేదంలో తర్వాత విషయాలని తెలుసుకుందాము. ఇప్పుడు మీకు నారాయణీయం ఆల్రెడీ కొంత లేట్ అయిపోయింది. అందరూ కూడా తప్పకుండా మళ్ళీ అక్కడ కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది అక్కడికి జాయిన్ అయిపోండి. అందరూ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఆలోచన మార్గం లోపల భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఎన్నో మెట్లు మనకు శంకరాచార్య అందించారు. ఆ అందించిన మెట్లలో ఒక్కొక్క మెట్టు మెల్లగా 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 ఎక్కుతూ రోజులో వీలైనంత సమయాన్ని సాధనలో పెట్టడం ద్వారా మాత్రమే భగవంతుడికి చేరువైతాము అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అంతేగాని భగవంతుడిని పూజా మందిరానికి హడావిడిగా పెట్టేసేసి 15 గంట సేపు చేసిన పూజ నన్ను భగవంతుడి దగ్గరికి చేర్చదు. ఆలోచన జీవిత సత్యం తెలుసుకోవాలి. భగవంతుడే సత్యము, సత్యమే భగవంతుడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం విశ్వ చైతన్యం నాకు ప్రోత్సహిస్తుందని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.